సీజన్ ఉన్నప్పుడే ఇలా మ్యాంగోస్‌తో పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టామంటే చాలా బాగా తింటారనమాట. బయట కొననవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. దీనికోసం అయితే మాగిన 2 మామిడి పండ్లయితే తీసేసుకునేసి బాగా నీటితో శుభ్రం చేసుకునేసి ఇలా అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి 2 మ్యాంగోస్ తీసుకున్నాం కదా! ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే పడతాయన్నమాట. హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక 3 స్పూన్స్ అయితే నేను చక్కెరనైతే యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న మ్యాంగోస్ తీయగా ఉంటే తక్కువ చక్కెరను వేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక 10 కానీ 12 కానీ వేసేసుకొనేసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి పాలైతే బాగా మరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. అందులో సగం అయిపోవాలన్నమాట పాలు. ఇప్పుడైతే కొద్దిగా పాలైతే తీస్తున్నాను అనమాట పక్కకు. కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయడానికి అయితే తీసుకుంటున్నాను నేను. మిల్క్ని అయితే పోసిన వెంటనే అలా వదిలేయకుండా గరిటెతో అయితే కలుపుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. పాలు బాగా చిక్కబడాలి, సగం అయితే అయిపోవాలన్నమాట అందులో. ఇప్పుడైతే మనం పక్కకు తీసుకున్న మిల్క్లో అయితే మనము కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర వెనిలా కస్టర్డ్ పౌడర్ ఉంది కాబట్టి అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోండి. ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. మనకెందుకంటే బాగా చిక్కదనం కోసం అయితే యాడ్ చేస్తాము మనము కస్టర్డ్ పౌడర్ని. అందుకనేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడైతే మనము మిల్క్ చూడండి బాగా పొంగు వస్తున్నాయి కదా, అలా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా అయితే చేసేసుకుందాము. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకోవడం వలన మనకు మీగడ అనేది అలానే ఉండదు. అదేవిధంగా పొంగు అనేది కూడా పైకి రాదన్నమాట. అందుకోసం అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకొని మనం తీసుకున్న పాలలో సగం పాల అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ని అలాగే జీడిపప్పుని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సిమ్లో పెట్టుకునేసి అయితే కలుపుకోండి మీరు. ఇలా ఒక 3 లేదా 4 నిమిషాలు అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకునేసి వదిలేయకుండా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. బాగా చిక్కగా అయ్యేంత వరకు అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు కానీ 6 నిమిషాలు కానీ అయితే చేసేసుకోవాలి. చూడండి కొద్దిగా అయితే చిక్కబడుతుంది. చూడండి బాగా చిక్కబడింది కదా, నేను చూపిస్తున్నాను కదా. బాగా వచ్చేసింది, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే మనము చల్లారబెట్టుకుందాము. మనం బాగా చల్లారిన తర్వాతనే మనము మ్యాంగో అయితే వేయాలన్నమాట అందులో. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మనము కడిగి తీసుకున్నాం కదా మ్యాంగోస్, ఆ మ్యాంగోస్ని అయితే ఇలా బాగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తోలు అనేది తీసేసి బాగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. నీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే తీసేసుకుందాము. నేను చూపిస్తున్నాను కదా, అలా అయినా కట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అన్నమాట. తోలు అయితే బాగా నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నా తోలు అనేది రాకుండా నీట్గా వచ్చేస్తాయి కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని అయితే తీసేసుకుందాము ఈ విధంగా. ఇప్పుడైతే మనం తీసుకున్నది మిక్సీ జార్లో వేసేసుకొనేసి బాగా ప్యూరీ లాగా చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్నాం కదా మిల్క్, అందులో అయితే వేసేసుకుందాము. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మ్యాంగో వేసి కలపాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు కలపకూడదు. కాబట్టి ఇప్పుడు చల్లారింది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మ్యాంగో ప్యూరీ బాగా యాడ్ చేయాలి. బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఎక్కడ ఉండలు లేకుండా కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు అసలు ఉండవన్నమాట. ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము బౌల్లోకి కానీ మీకు ఏ దాంట్లో కావాలంటే అందులోకి వేసేసుకునేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట.
7-8 గంటలు అయితే పెట్టుకోవాలి మన ఐస్ క్రీమ్ అయితే తయారవ్వడానికి. దీనిపైన మీరు కావాలంటే నట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్ నట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేక్స్ అనేవి కూడా వేయచ్చు అనమాట. ఇలా నేనైతే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. దీనికైతే మనకు ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకునేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఒక 7-8 గంటలు అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ నేను పిల్లల కోసం అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇలా నీట్గా అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను మిగిలినది. ఇలా వేసేసుకునేసి బాగా మూత పెట్టాలన్నమాట. లూజ్గా అయితే పెట్టకుండా బాగా గట్టిగా అయితే పెట్టాలి మూత. ఒక 7-8 గంటల తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే ఇలా అయితే వేసేసుకోండి, లేదంటే లేదు. చూడండి 7-8 గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా మంచిగా అయితే వచ్చేసింది అనమాట ఐస్ క్రీము. ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ కూడా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. తప్పకుండా మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.